నువ్వు కూడా ఒక మహిళవే కదా. ఇంత దారుణంగా ఒక పసిపిల్లని పట్టుకొని మీరు సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేయడం సబబేనా? మీరు చెప్పండి. స్వాతి రెడ్డి గారిని నడుపుతున్నటువంటి శ్వేతా చౌదరి గారు ఇది కరెక్టేనా? కరెక్టేనా? చూడండి, మంచోడు మణి అంట టైటిల్ పెట్టుకున్నారు. పెట్టి ఎంత దారుణంగా చూడండి. అసలు ఫోటో మార్ఫింగ్ చేశారు. ఆ పసిపాపకి తల్లి వేరే అయితే వేరే ఒక లీడర్ని పెట్టి ఫోటో మార్ఫింగ్ చేశారు. ఎంత దారుణం చూడండి. తల్లిదండ్రులను కూడా మార్చేస్తూ ఉంటే ఆ పసిపిల్ల మానసిక ఆవేదన ఎవరికి చెప్పుకోగలుగుతుంది? ఎంత దారుణంగా మానసికంగా వేధిస్తూ ఉన్నారు చూడండి సోషల్ మీడియాలో. ఇవ్వండి, స్వాతి రెడ్డి అమ్మాయి లండన్లో ఉంటారు వారు. అమ్మాయి పేరు శ్వేతా చౌదరి. తర్వాత చూడండి, తెలుగు 360 ఇందాక చెప్పాను కొల్లి గోపాల్ గారి గురించి. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ ఎన్ని పోస్టులు ఎస్టీడీపీ అంట. జనసేన వాళ్ళు కూడా, జనసేన సోషల్ మీడియాలో కూడా ఎంత దారుణం కాదు. మీ ఇంట్లో ఆడపిల్లలు లేరా? మీ ఇంట్లో పసిపిల్లలు లేరా? కూతుర్ల వయసు ఉన్నోళ్ళు, మనవరాల వయసు ఉన్నోళ్ళని ఎంత దారుణంగా అంత పెద్ద పోస్టులు పెట్టి మానసికంగా వేధిస్తారా? మీ ఇంట్లో ఆడపిల్లలే ఆడపిల్లలా? మీ కుటుంబ సభ్యులా? పసిపిల్లల్ని ఇంత మానసికంగా వేధించడం కరెక్టా కాదా? చెప్పండి, కరెక్టా కాదా? మీరు మాట్లాడండి. తల్లిదండ్రులను కూడా మార్ఫింగ్ చేసేస్తారా మీరు? ఇంత దారుణం. మానవీయ కోణంలో చూడండి ఎంత దారుణం, ఎంత దారుణమైన పోస్టులు పెట్టారు. ఎంత దారుణమైన పోస్టులు పెట్టారు చూడండి. తల్లిదండ్రులు కూడా మార్ఫింగ్ చేసి పెడతారు. ఇంత దారుణంగా వాళ్ళని ట్రోలింగ్ చేస్తారా? చెప్పమని. ఇంత దారుణంగా ట్రోలింగ్ చేస్తారా? తప్పేం లేదు. చూడండి, అక్కడ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆ పసిపిల్ల చూపించేటువంటి ప్రేమ, ఆ చిన్నారి మీద జగన్మోహన్ రెడ్డి గారు చూపించేటువంటి ఆప్యాయతని మానవీయ కోణంలో చూడాలి. పసిపిల్లలు జగన్మోహన్ రెడ్డి గారి మీద చూపిస్తున్నటువంటి ప్రేమ, ఆయన పసిపిల్లల మీద చూపిస్తున్నటువంటి ఆప్యాయత అక్కడ రాష్ట్రం మొత్తం చూస్తే వీళ్ళు అవి తట్టుకోలేక కావాలని ఇష్టానుసారం సైకోలుగా మారి ఆ తెలుగుదేశం జనసేన పార్టీ సోషల్ మీడియాలో కంటగింపుగా మారిపోయి ఇష్టానుసారం మార్ఫింగ్ చేశారు. మానసికంగా వేధిస్తూ ఉన్నారు సోషల్ మీడియాలో. ఈ రోజు కూడా ఆగల వాళ్ళ సోషల్ మీడియాలో ప్రచారం. ఈ రోజు కూడా ఆగల ఆ ప్రచారం. చెప్పాను కదా ఇప్పుడే. ఆ పాప పేరు దేవికారెడ్డి, విజయవాడలో ఉంటారు. వాళ్ళ ఫాదర్ ఒక ప్రైవేట్ ఎంప్లాయ్, అలాగే వాళ్ళ మదర్ ఒక కాలేజీలో పనిచేస్తారు. వాళ్ళు రవీంద్ర భారతి పబ్లిక్ స్కూల్లో చదవకూడదా? అమ్మఒడి అడగకూడదా? పేద మధ్య తరగతి కుటుంబాల వాళ్ళు మంచి స్కూల్లో చదవకూడదా? ఇంగ్లీష్ మీడియం చదవకూడదా? మంచి స్కూల్లో మంచి చదువుకుంటే వాళ్ళకి అమ్మఒడి ఇవ్వరా? పేద మధ్య తరగతి కుటుంబాలని పిల్లలు ఎప్పుడు కూడా కింది స్థాయిలోనే ఉండాలని చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు చెప్తా ఉంటే మీరు సోషల్ మీడియాలో అయ్యే చేస్తా ఉన్నారా?